కాబట్టి అలం నిశాచరై దగ్ధై దీనై అనపకారిభి సత్రం తే విరమత్వేత క్షమాసారాహి సమాసారాహి సాధవ. కాబట్టి సత్పురుషులు ఎప్పుడు కూడా క్షమా గుణాన్ని కలిగి ఉంటారు. అదే వాళ్ళకి ఒక శక్తి అన్నమాట. అంటే అదే వాళ్ళకి బలాన్ని ఇచ్చేటువంటి విషయం అన్నమాట. కాబట్టి అటువంటి బలాన్ని ఇచ్చేటువంటి ఓర్పును నీవు కూడా ప్రదర్శించు. కాబట్టి ఈ యొక్క యాగాన్ని వెంటనే నిలిపివేసి ఆ రాక్షసుల యొక్క వినాశానికి ఒక అడ్డుకట్ట వేయమని చెప్పి ఈ విధంగా చెప్తాడు మాట. ఎవరు చెప్తారు? మా తాతగారైనటువంటి వశిష్ఠుడు. మరి ఈయన ఏం చేశారని చెప్తున్నాడు. ఏవం తాతేన తేనాహం అనునీతో మహాత్మన ఉపసంహృతవాన్ సత్రం సద్యస్తద్వాక్య గౌరవాత్. తత్వాక్య గౌరవాత్ అంటే పెద్దల అనుగ్రహం ఎప్పుడు కూడా మన్నించి నడుచుకునే వారికి ఎప్పుడు శత్రుపక్షంలో ఉండేవారు కూడా తమకు అనుకూలు అవుతారనమాట అని ప్రత్యక్ష ఉదాహరణ చూపుతూ ఇది చెప్తున్నారు అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనం పెద్దల యొక్క మాట విని వారి వారి ఆజ్ఞను పాటించి వారు చూపినటువంటి మార్గంలో పయనిస్తూ ఉంటే అది మనకి ఎప్పటికైనా శ్రీరామ రక్షే. అది చిన్నపిల్లలకు కానీ పెద్దల వాళ్ళకి కానీ, ఒక్కోసారి పెద్దవాళ్ళకి కూడా చిన్నవాళ్ళు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. పిల్ల అంటే అమ్మాయి తల్లికి చెప్తూ ఉంటుంది కొన్ని విషయాలు. అంటే చాలా సందర్భాల్లో కాకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో అటువంటి మంచి మాటలు వాళ్ళ నోటి నుండి మనం వింటూ ఉంటాం. లేదు మనకంటే పెద్దలు మనకి చెప్తూ ఉంటారు. కాబట్టి అవి చెప్పినప్పుడు ఆ మాటలు వింటే ఆ పెద్దల ఆజ్ఞలు మనం ఆచరిస్తే అది కూడా మనకి ఎంతో మేలు చేకూరుస్తుందన్నమాట. కాబట్టి చెప్తున్నాడు ఇక్కడ తతః ఏవం తాతేన తేన అహం అనునీతో మహాత్మనా. కాబట్టి ఆ విధంగా నన్ను నన్ను అనుభవించి నాకు నన్ను ఆదేశించినటువంటి మహాత్మైన వశిష్ఠుని వల్ల నేను కోపం వీడి ఏవం తాతేన తేనాహం అనునీతో మహాత్మన కోపం వీడి ఉపసంహృతవాన్ సత్రం. సత్రం అంటే ఆ యజ్ఞాన్ని ఉపసంహృతవాన్ అంటే ఏమిటి? నిలిపేశాను అన్నమాట. కాబట్టి ఆయన చెప్పినటువంటి ఈ మాటల వలన ఆయన గారి మాట అందుండేటువంటి గౌరవం చేత నా కోపాన్ని అణిచివేసుకొని సద్య తద్వాక్య గౌరవాత్. సరే ఆ విధంగా ఆయన మాటలు ఉన్నటువంటి గౌరవంతో వెనువెంటనే రాక్షస లోక నాశహేతు అయినటువంటి సత్రయాగాన్ని నేను విరమించుకున్నాను అని చెప్పి పరాశరుడు చెప్తున్నాడు అనమాట మైత్రేయుడికి. వశిష్ఠుడు అంటే తన తాతగారి అనుజ్ఞ వలన ఆ సత్రాన్ని నిలిపివేశాను అని చెప్తున్నాడు. ఆ తర్వాత మరి ఆ తాతగారు వశిష్ఠుడు ప్రీతిపాత్రుడైనటువంటి తన మనవడికి ఎటువంటి వరాన్ని ఇచ్చాడు. తతః ప్రీతః స భగవాన్ వశిష్ఠో మునిసప్తమః సంప్రాప్తశ్చ తదా తత్ర పులస్త్యో బ్రహ్మణః సుతః. అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు భగవంతుడైనటువంటి వశిష్ఠుడు సంతోషించాడు. తతః ప్రీతః స భగవాన్ అని చెప్పాలన్నమాట ఇక్కడ. కాబట్టి దానితో ఆ భగవంతుడు అయినటువంటి మునిసప్తముడు అయినటువంటి ఆ వశిష్ఠుడు నాపై ఎంతో సంతోషం కలిగిన వాడై నాకు ఆ సమయంలో బ్రహ్మగారి మరో కుమారుడి ప్రజాపతుల్లో ఒకడు అయినటువంటి పులస్త్యుడును ఇచ్చేసినారనమాట. భగవంతుడైన వశిష్ఠుడు సంతోషించాడు. ఆ సమయంలో అక్కడికి బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి పులస్త్యుడు విచ్చేశాడనమాట. సంప్రాప్తశ్చ తదా తత్ర. సంప్రాప్త అంటే ఏమిటి? వచ్చి చేరడం అన్నమాట. కాబట్టి వారు కూడా ఆ సమయానికి అక్కడికి వచ్చి చేరడం జరిగిందన్నమాట. తదా పుత్ర పులస్త్యో బ్రహ్మణ సుత అంటే బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి పులస్త్యుడు కూడా అక్కడికి వచ్చి చేరటం జరుగుతుందన్నమాట. ఆ వచ్చి చేరినటువంటి అతనితో పితామహేన దత్త అర్ఘ్య. పితామహేన అన్నారు. ఇక్కడ మహేన అని ఎవరు చెప్తున్నారు? పరాశరుడు చెప్తున్నాడు. ఎవరితో? మైత్రేయుడు. కాబట్టి పితామహేన దత్త అర్ఘ్య. పితామహేన దత్తార్ఘ్య అంటే ఏమిటి? అతని చేత అర్ఘ్యము ఇవ్వబడిన వాడైనటువంటి పితామహేన దత్త అంటే ఇవ్వబడినటువంటి అర్ఘ్య కృత ఆసన పరిగ్రహ అంటే ఆసనం అంటే కూర్చునేందుకు వేసినటువంటి ఆసనమును కూడా స్వీకరించిన వాడై
మా తాతగారి ద్వారా కల్పించబడ్డ ఆసనాన్ని కూడా స్వీకరించాడు. అప్పుడు ఆయన మాం ఉవాచ మహాభాగో మైత్రేయ పులహా పులహాగ్రజ, అంటే పులహుని అన్నగారి పులశ్చ బ్రహ్మ నాతో ఇలా అన్నాడు అనమాట. ఆయన ఏమని చెప్పాడు నాకు? మాం ఉవాచ, మాం అంటే నాకు అని చెప్పి, అంటే నన్ను అని చెప్పినమాట. ఎవరు చెప్పారు ఇంతకీ అంటే పులహుడు అను మరొక బ్రహ్మ కుమారుడికి తమ్ముడైన పులస్తుడు ఓ మైత్రేయ నన్ను చూచి ఈ విధంగా పలికినాడు. వైరే మహతి యద్వాక్యాత్ గురోరస్యాస్థిత క్షమ త్వయా తస్మాత్ సమస్తాని భవాన్ శాస్త్రాన్ని వేచ్యతి. రాక్షసుల పైన వైరే మహతి యద్వాక్యాత్ గురోహో అస్య ఆశ్రిత క్షమ. వైరే మహతి అన్నారు. మహతి అంటే చాలా గొప్పదైనటువంటి వైరం అంటే వైరాన్ని పూని ఉన్నప్పటికీ కూడా ఎవరిపైన? రాక్షసుల పైన గొప్పదైన వైరాన్ని పూని ఉన్నప్పటికీ కూడా తా గురోహ రస్య ఆశ్రిత క్షమ, తాతగారి మాటలపై విశ్వాసంతో క్షమను వహించావు. గురోహో అస్య ఆశ్రిత క్షమ అంటే ఇతని పైన ఉండేటువంటి మాటల పైన విశ్వాసంతో ఆశ్రిత క్షమ అంటే ఏమిటి? క్షమను ఆశ్రిత అంటే వహించావని అర్థం, ఆశ్రయించావని అర్థం అన్నమాట. ఏం ఆశ్రయించావు? క్షమను ఆశ్రయించావు అంటే ఏమిటి? నీ కోపాన్ని తగ్గించుకొని నీ కోపాన్ని పారద్రోలి క్షమాగుణాన్ని పెంచుకున్నావు. త్వయా తస్మాత్, ఆ కారణంతో నీవు ఆ క్షమాగుణ ప్రసాదంగా నీవు సమస్తాని భవాన్ శాస్త్రాన్ని వేచ్యతి అంటే తెలుసుకున్నావు. కాబట్టి నీవు ప్రదర్శించినటువంటి ఈ క్షమాగుణ ప్రసాదంగా నీవు సమస్త శాస్త్రాలు కూడా సంపూర్ణంగా తెలుసుకోగలవు అని చెప్పి ఎవరికి చెప్పారు? పరాశరుడికి చెప్పాడు అనమాట. సప్తతేర్నమోచ్ఛేద క్రుద్ధేనాపి యతకృత త్వయా తస్మాత్ మహాభాగ దదామ్యన్యం మహావరం. దదామి అన్యం, అది దదామ్యన్యం అవుతుంది. దదామి అన్యం మహావరం. కాబట్టి సంతతేర్న మమ ఉచ్ఛేద మహాభాగా, అంత క్రోధంలో క్రుద్ధేనాపి యతః కృత, అంత క్రోధంలో ఉండి కూడా నీవు నా సంతతికి అంటే క్షతి అంటే సంతతికి క్షతి అంటే నాశనం కలుగజేయలేదు, అంటే రాక్షసులకి నాశనం కలగజేయలేదని అర్థం ఇక్కడ. ఎందుకంటే రాక్షసుల పైన ఉన్నటువంటి కోపాన్ని విరమించుకొని ఆ యజ్ఞాన్ని విరమించి క్షమాగుణంతో వశిష్ఠుడు చెప్పినటువంటి మాటలకు అనుగుణంగా ఈయన ప్రవర్తించాడు. కాబట్టి అంత క్రోధంలో ఉండి కూడా త్వయా తస్మాన్ మహాభాగ, అంత కోపంలో ఉండి కూడా నీవు నా సంతతికి నాశనం కలుగజేయలేదు. అందువల్ల నీకు త్వయా తస్మాత్ మహాభాగ దదామి అన్యం మహావరం. దదామి అంటే ఇచ్చేదను. ఏమి ఇస్తాను అంటున్నాడు ఆయన? అన్య మహావరం. కాబట్టి నీకు ఒక గొప్ప వరాన్ని ఇవ్వాలని అనుకుంటున్నా అన్నమాట. కాబట్టి నీ యొక్క ఓర్పును మెచ్చుకొని రాక్షస జాతి నాశనాన్ని మానుకున్నావు. కాబట్టి నీవు గురుముఖత అభ్యాసం చేయకుండానే శాస్త్రాన్నిటి తెలుసుకున్నవాడు అవుతావు. నీవు నీ తండ్రి గారిని చంపి తిన్నాడనే కారణంగా రాక్షసుడు ఒకని ఉండే కోపంతో నా సంతానాన్ని అందరినీ నాశనం చేసి తలబెట్టావు. కానీ ఈ విధంగా దాన్ని విరమించుతున్నావు. కాబట్టి దానికి ప్రతిఫలంగా నీకు ఒక గొప్ప వరాన్ని ఇవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పి గొప్ప వరాన్ని ఇస్తున్నాను అని చెప్పి చెప్తా. అప్పుడు పురాణ సంహితాకర్త భవాన్ వత్త భవిష్యతి దేవతా పారమాధ్యం చ యథావత్ వేశ్యతి భవాన్. కాబట్టి నీవు పురాణ సంహితాకర్తవు అవుతావని చెప్పి, పురాణ సంహితాకర్త అంటే ఏమిటి? పురాణాలకి అన్నిటినీ కూడా పురాణ సంహితాకర్తవు కాగలవు. అన్ని పురాణాలను కూడా ప్రవర్తింపచేయవాడు అవుతావు. అంతేకాదు దేవతాస్తిత్వాన్ని పరమార్థ తత్వాన్ని నీవు ఉన్నది ఉన్నట్లు తెలుసుకోగలవు. దేవతా పారమాధ్యం చ యథావత్ వేశ్యతి భవాన్. వేశ్యతి అంటే తెలుసుకొనగలవు. యథావత్ అంటే ఏ విధముగా ఉన్నదో ఆ విధముగా అన్నమాట. కాబట్టి దీని గురించి ఉన్నది ఉన్నట్లుగా అని అర్థం. అంటే భ్రమ ప్రమాదములు పొరపాట్లు లేకుండా తేటగా తెలుసుకోగలుగుతావని చెప్పి ఆయన ఇతనికి పరాశరుడికి ఒక వరాన్ని
అంటే నాకు ఒక వరాన్ని ఇవ్వడానికి నిశ్చయించుకున్నాడు. అదే వరం అన్నమాట. పురాణ సంహితాకర్త భవాన్ వత్స భవిష్యతి. అంతేకాదు ప్రవృత్తేచ నివృత్తేచ కర్మణ్యస్త్వమలామతి మత్ప్రసాదాద్ అసందిగ్ధ తవ వత్స భవిష్యతి. ఇంకా కూడా నా యొక్క అనుగ్రహం వల్ల నీకు ఇహ లోక పరలోక సుఖకారకాలైనటువంటి కామ్య కర్మలయందు నిష్కామ కర్మ పూర్వక జ్ఞానయోగమునందు విపరీత జ్ఞానము లేని సద్బుద్ధి ఏ సందేహము లేకుండా కలుగుతుంది. ప్రవృత్తేచ నివృత్తేచ కర్మణ్ణి తు అమలామతి. అమల అంటే ఏమిటి? ఎటువంటి మాలిన్యం లేనటువంటి అర్థం అనమాట. కాబట్టి విపరీత జ్ఞానము లేనటువంటి అని అర్థం. అటువంటి సద్బుద్ధి ఏ సందేహం లేకుండా మత్ ప్రసాదాత్ అసందిగ్ధ తవ వత్స భవిష్యతి. అసందిగ్ధ తవ వత్స అంటే వత్స అంటే వాత్సల్యంతో పిలవడం అన్నమాట. కాబట్టి ఆ విధంగా అటువంటి బుద్ధి నీకు భవిష్యతి అంటే కలుగుతున్నది. తతశ్చ భగవాన్ ప్రాహ వశిష్ఠో మత్ పితామహ పులస్తేన ఎదుక్తం తే సర్వమేతద్ భవిష్యతి. అంటే ఆవిడ పక్కనే ఉన్నారన్నమాట. ఎవరు? ఈయన యొక్క తాతగారు కూడా. కాబట్టి ఎప్పుడైతే ఇటువంటి వరాన్ని ఇచ్చాడో ఆయన, వెంటనే తాతగారు కూడా సంతోషించారనమాట. తన మనవడికి తన మాట వలన ఇటువంటి వరాన్ని పొందుతున్నాడు అనేటువంటి సంతోషంతో ఆయన వెంటనే తతశ్చ భగవాన్ ప్రాహ వశిష్ఠో మత్ పితామహ ఏమని చెప్పాడు ఆయన వెంటనే? పులశ్చేన యత్ ఉక్తం అంటే పులస్తుడి చేత ఏదైతే చెప్పబడినదో అదే విధముగానే తే సర్వం ఏతద్ భవిష్యతి. తే అంటే నీకు, ఏతద్ భవిష్యతి అంటే ఆయన ఏది చెప్పాడో అదంతా కూడా నీ విషయంలో ఖచ్చితంగా అదే విధంగా జరుగుతుంది అని చెప్పారు. ఈ శ్లోకం చదివేటప్పుడు నాకు చిన్ననాటి విషయం జ్ఞాపకం అవుతుంది. అంటే నేను కూడా చిన్నతనంలో అంటే ఒక 10-12 సంవత్సరాల వరకు తాతగారింట్లో పెరిగాను. ఆయన కూడా పెద్ద విద్వాంసులు, అంటే ఆ చుట్టుపక్కల చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారు అనమాట. వారికి కావలసినవన్నీ చేస్తుండేవారు. మంచి చెడు అన్ని కూడా ఈయన చూస్తుండేవారు అనమాట. అంటే ఒక విధంగా పౌరోహిత్యం అన్ని చేస్తుండేవారు. ఇంటికి ఎవరైనా వస్తే నేను ఆయనకి పెద్ద కొడుకు, పెద్ద మనవాడిని అనమాట. అంటే పెద్ద కొడుకుని పెద్దవాడిని అందులో. కాబట్టి ఆయనతో పాటు ఉంటే ఆ వచ్చిన వాళ్ళు కూడా ఎవరంటే అని అడుగుతారు. వెంటనే వాళ్ళు ఏదో 4 మాటలు నా గురించి ఇలా మంచి మాట చెప్తాలా. అప్పటికి నేను 4-5 తరగతి చదివాను అనమాట. చాలా మీలాగే చాలా గొప్పవాడు అవుతాడండి, ఆయన ముఖంలో మీ తేజస్సే కలుగుతుంది, అది ఇదే చెప్తుండేవన్నమాట. ఆయన పక్కన కూర్చున్న ఫలితం వల్ల. అంతేగాని నిజంగా నాకు అటువంటి ఆ చిన్నతనంలో ఏముంటుంది మనకి. అయినా కూడా ఆయన్ని మెచ్చుకుంటూ 4 మాటలు నా గురించి చెప్పారు అనమాట. అప్పుడు నేను చాలా సంతోషపడేవాడిని. అంటే ఎందుకంటే ఆ ఆ యొక్క గుర్తింపు ప్రస్తుతించడం యథార్థమే అని తెలిసింది. లేదా ఆ చిన్నతనంలో జరిగిన విషయం చెప్తున్నా. వాళ్ళు చాలా పొగిడేవాళ్ళు అనమాట. మీలాగే వినయవంతుడు అవుతారండి, మీలాగే చాలా గొప్పవాడు అవుతారు చెప్తూ ఉంటే మీ ముఖ తేజస్ అంతా కూడా ఆయనకు వస్తుందండి, అందులో పెద్ద మనవాడు అంటున్నారు కదా అని చెప్తుంటారు. అప్పుడు నేను సంతోషించాడు. వాళ్ళు వెళ్ళిపోగానే తాతగారు అడిగాడు, ఏదో వాళ్ళు చెప్పింది ఏమైనా అర్థమైందా అని చెప్పి. ఏదో కొద్దిగా అర్థమైందంటే, ఫోన్లే నీకు ఎంత అర్థమైందో అంతవరకు నువ్వు అవుతావులే అనేవారు అంతే. అంటే వాళ్ళు ఏం చెప్పారు నేను అర్థమయ్యేలా చెప్పేవాడు కాదు. సరే వాళ్ళు ఏదో చెప్పారు కదా, నువ్వు కూడా అవుతావులే. ఆ విధంగా ఈ శ్లోకం చదవగానే ఆ చిన్ననాటి జ్ఞాపకం వచ్చినమాట. కాబట్టి వెంటనే వీళ్ళ తాత చెప్తారనమాట. పరాశరుని యొక్క తాత అయినట్టు వశిష్ఠుడు, తతశ్చ భగవాన్ ప్రాహ వశిష్ఠో మత్ పితామహ పులశ్చేన యదుక్తం తే సర్వమేతద్ భవిష్యతి. కాబట్టి నీకు పులస్తుడు చెప్పిన విధంగా జరుగుతుందని చెప్పాడనమాట. ఇది పూర్వం వశిష్ఠేన పులశ్చేన చ ధీమత యదుక్తం తత్స్మృతిం యాతం త్వత్ప్రశ్నాదఖిలం మమ. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చాడంటే, ఎలాగైతే నేను ఈ శ్లోకం చదివినప్పుడు ఆ చిన్ననాటి జ్ఞాపకం వచ్చిందో, చిన్ననాటి విషయము, ఆ విధంగా నీవు అడిగినటువంటి వైద్యుడు చెప్తున్నాడు, నీవు అడిగినటువంటి ఈ ప్రశ్న వలన ఇది పూర్వం వశిష్ఠేన పులశ్చేన చ ధీమత యత్ ఉక్తం తత్స్మృతిం యాతం. కాబట్టి ఏదైతే నీవు వేసిన ప్రశ్న వల్ల నాకు ఆయన చెప్పినటువంటి విషయం అన్నీ కూడా, ఆ వశిష్ఠ భగవానుడు చెప్పినటువంటి విషయం అన్నీ కూడా, బుద్ధిశాలి అయినటువంటి పులస్త్య బ్రహ్మ చెప్పినదంతా కూడా నీ ప్రశ్న వల్ల నాకు ఇప్పుడు స్మరణకి వచ్చింది అన్నమాట. కాబట్టి యదుక్తం తత్ స్మృతిం యాతం. తత్ అంటే అది, స్మృతిం యాతం అంటే జ్ఞాపకానికి వచ్చినది. త్వత్ ప్రశ్నాత్ అఖిలం మమ. త్వత్ ప్రశ్నాత్ అంటే నీ యొక్క ప్రశ్న వలన
అదంతా కూడా నాకు తిరిగి జ్ఞాపకం వచ్చినది. నాకు మామ అంటే సోహం వదామ్యశేషం తే మైత్రేయ. సో అహం అంటే అటువంటి నేను, అంటే ఈ విధముగా అన్ని విషయములు జ్ఞాపకం వచ్చినటువంటి నో ఆ సో అహం, అహం అంటే నేను, అటువంటి నేను వదామి అశేషం తే మైత్రేయ. వదామి అశేషం తే మైత్రేయ. అశేషం అంటే ఏమిటి? ఎటువంటి శేషము లేకుండా అశేషం. శేషం అంటే ఏమిటి? మామూలుగా మూడు రెండుతో బాగా బాగా భాగాహారం చేస్తే ఒకటి మిగులుతుంది కదండి, అది శేషం అంటాం. అదే నాలుగును రెండుతో భాగాహారం చేస్తే ఏమీ మిగలదు, అశేషం అది. కాబట్టి ఏ శేషం అనేది లేకుండా అన్నమాట. కాబట్టి సో అహం వదామి అశేషం తే మైత్రేయ. అశేషం తే మైత్రేయ, నీకు అశేషంగా ఏది మిగల్చకుండా అన్ని విషయాలు పరిపృచ్యతే తే మైత్రేయ పరిపృచ్యతే పురాణ సంహితాం సమ్యక్ తాం నిబోధ యథాతథం. కాబట్టి నన్ను ప్రశ్నిస్తున్న నీకు నా శృతిలోనికి వచ్చిన పురాణ సంహితనంతా కూడా పూర్తిగా తెలియజేస్తాను. యథాతథంగా గ్రహించు. పరిపృచ్యతే నిబోధ యథాతథం సమ్యక్ తాం నిబోధ. అంటే ఇంకో విషయంగా చెప్తున్నాడు ఇక్కడ చూడండి. నన్ను ఎవరైనా ప్రశ్నించారనుకోండి, శిష్యులు ఎవరన్నా, ఏదో నాకు తెలిసినంత వరకు సమాధానం చెప్తాం. ఇంకో మాట అంటా అనమాట, నేను చెప్పిందంతా బాగా శ్రద్ధగా విను, దాన్ని అంతా గ్రహించు, బుర్రలోకి ఎక్కించుకో అని చెప్తాం. ఆ విధంగా చెప్తున్నామట, యథాతథంగా గ్రహించు. నిబోధ యథాతథం అంటే ఏ విధంగా నేను చెప్పానో, ఏ విషయాన్ని ఏ విధంగా చెప్పానో ఆ విషయాన్ని ఆ విధంగా నీవు బుర్రలోకి ఎక్కించుకొని గ్రహించు అని చెప్తున్నామట. ఆ తరువాత విష్ణో సకాశాత్ సంభూతం జగత్ తత్రైవ సంస్థితం స్థితి సంయమకర్త అసౌ జగతో వస్తే జగచ్చ సహా. ఒకే ఒక విషయంలో చెప్పేస్తున్నాడు, ఒక శ్లోకంలోనే. అంటే తర్వాత వివరణగా చెప్తాను అనుకోండి. కానీ ఈ జగత్తంతా కూడా ఏమిటి? ఇది విష్ణు సంకల్పం. అంటే విష్ణు సంకల్పం వలన ఏర్పడింది. విష్ణోహ సకాశాత్ సంభూతం జగత్ తత్రైవ సంస్థితం. అంతేకాదు, తత్రైవ సంస్థితం అంటే ఆ విష్ణువులోనే, తత్రైవ సంస్థితం అంటే బాగా ఉన్నది అర్థం. కాబట్టి విష్ణోహ సకాశాత్ సంభూతం జగత్ తత్రైవ సంస్థితం స్థితి సంయమకర్త అసౌ జగతో వస్తే జగచ్చ సహా. కాబట్టి ఆ కారణంచే స్థితికర్త ఎవరు? విష్ణువే. సంయమకర్త ఎవరు అంటే నియమించేవాడు ఎవరు? అతను కూడా విష్ణువే. ఆ విష్ణువు యొక్క స్వరూపమే ఈ జగత్. జగత్ అస్య జగచ్చ సహా. జగత్ సహా అంటే ఆ జగత్తు కూడా ఆయనే. విష్ణు సకాశాత్ సంభూతం జగత్ తత్రైవ సంస్థితం స్థితి సంయమకర్త అసౌ జగతో వస్తే జగచ్చ సహ. మిత్ర పుత్రవచో నిశమ్య సకలం శ్రుత్వా ఆత్మనస్తద్వరం సత్రం చైవ నివారితం సమాభాగో భవత్తారణం కృత్వా వైష్ణవముత్తమం మునివరం మైత్రేయం అధ్యాపయత్ తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం సర్వార్థదం శృణ్వతాం. కాబట్టి మైత్రేయుని యొక్క మాటలు విన్నటువంటి ఆ మిత్ర పుత్రవచో నిశమ్య, అది కూడా ఆ మైత్రేయుని యొక్క మాటలు నిశమ్య విని ఎవరు? మహాభాగుడైనటువంటి పరాశరుడు సకలం స్మృత్వా ఆత్మనః తద్వరం. ఆత్మనః అంటే ఏమిటి? తనకు తద్వరం అంటే ఆ ఇచ్చినటువంటి ఆ వరాన్ని అంతా కూడా స్మృత్వా అంటే వెంటనే జ్ఞాపకం చేసుకొని సత్రం చైవ నివారితం స సుమహాభాగో భవత్తారణం అంటే తనకు సంప్రాప్తమైన వరం. భవత్తారణం అంటే ఏమిటి? తారణం అంటే తరింపజేసేది అని అర్థం. సారీ, భవత్తారణం కాదు, భవత్తారణం. భవతారణం, భవ అంటే ఏమిటి? సంసారం. భవతారణం అంటే ఏమిటి? సంసారం నుండి పూర్తిగా తరింపజేసేటువంటి విధానము మనస్సుకు రాగా ఉత్తమమైన విష్ణు సంబంధమైన పురాణాన్ని నిర్మించి కృత్వా వైష్ణవ ఉత్తమం మునివరం మైత్రేయం అధ్యాపయత్. పురాణాన్ని నిర్మించి మునీంద్రుడైనటువంటి మునివరం అంటే మునీంద్రుడైనటువంటి మైత్రేయుని చేత మైత్రేయం అధ్యాపయత్ అధ్యయనం చేయించాడు. ఈ పురాణం చెప్పేవారికి తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం సర్వార్థతం శృణ్వతాం. శృణ్వతాం అంటే ఏమిటి? శృణ్వ అంటే వినడం, శృణ్వతాం అంటే వినేటువంటి వారికి అని అర్థం. కాబట్టి వినేవారికి సర్వ అర్థదం
దమ్ అంటే ఏమిటండి? ఇవ్వడం అని అర్థం. ఇవ్వడం దమ్ అంటే, దదాతి అంటే దమ్ అంటే ఇవ్వడం అని అర్థం. సర్వ అర్థ దమ్ అంటే ఏమిటి? అన్ని అన్ని రకములైనటువంటి విషయాలు కూడా ఇచ్చేటువంటి, అంటే సర్వార్థాలను కూడా నెరవేర్చేటువంటిది అనమాట. నెరవేరుస్తుంది ఏమిటి? ఈ పురాణం చెప్పేవారికి తత్వార్థాన్ని కలిగిస్తుంది. తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం. వదతాం అంటే చెప్పేటువంటి వారు, ప్రవృతం అంటే బాగా చెప్పేటువంటి వారు, అంటే ఈ విషయం అన్నిటి కూడా చెప్పేటువంటి వారికి. అదేవిధంగా సర్వార్థదం శృణ్వతాం అంటే వినేవారికి కూడా సర్వార్థాలను నెరవేరుస్తుంది అని చెప్పి, మిత్ర పుత్రవచో నిశమ్య సకలం స్మృత్వా ఆత్మనస్తద్వరం సత్రం చైవ నివారితం. సత్రం చైవ నివారితం అంటే ఏమిటి? నివారించబడి అంటే ఏమిటి? ఆ యొక్క రాక్షసును భస్మీకృతం చేసేందుకోసం చేసేటువంటి ఆ యజ్ఞాన్ని కూడా నిలిపివేసి, ఎవరి వలన? ఆ యొక్క వశిష్ఠుని యొక్క ఆజ్ఞ వలన సత్రం చేయవ నివారితం స సుమహాభాగో భవత్తారణం. కాబట్టి ఆ యాగ నివారణం తనకు సంప్రాప్తమైన వరం, సంసారం నుండి పూర్తిగా తరింపజేసే విధానం మనస్సుకు రాగా ఉత్తమమైన విష్ణు సంబంధమైన పురాణాన్ని నిర్మించి మునీంద్రుడైన మైత్రేయుని చేత అధ్యయనం చేయించాడు. ఈ పురాణం చెప్పేవారికి తత్వార్థాన్ని కలిగిస్తుంది, వినేవారికి కూడా సర్వార్థాన్ని నెరవేరుస్తుంది. ఇది శ్రీ విష్ణు పురాణే ప్రథమాంశే మంగళాచరణం పరమార్థముద్దిశ్య మైత్రేయస్య ప్రశ్న పరాశరస్య ఉత్తరదానం పురాణ సంహితావతార చేతి ప్రథమోధ్యాయ. కాబట్టి ఈ విధంగా విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో మంగళాచరణం, పరాశరుని ఉద్దేశించి మైత్రేయుని ప్రశ్న, తర్వాత పరాశరుని యొక్క ఉత్తర దానం అంటే ఇవ్వటం అండి. ఉత్తరం అంటే ఏమిటి? బదులు. పరాశరుని యొక్క ఉత్తర దానం, పురాణ సంహితావతారం అనేటువంటి మొదటి అధ్యాయము సమాప్తం అవుతుందన్నమాట దీనితో. కాబట్టి ఈ విధంగా ఈ 37 శ్లోకాలు కూడా మనం చదువుకోవటం పూర్తయింది. ఈరోజు మరి మీ దగ్గర ఎవరైనా పుస్తకం ఉన్న వాళ్ళు మీరు చదివితే ఏదైనా చిన్న చిన్న ఇవి ఉంటే మనం కరెక్ట్ చేస్తున్నాం, లేదు అంటే ఇంకా ద్వితీయ అధ్యాయానికి కూడా వెళదామండి. మీ అమ్మగారి దగ్గర దగ్గర ఉందండి. ఉంటే చదువుతారు. చదవంటే కొద్దిసేపు చదువుతాము. అదే నా ఆజ్ఞ. మీరే మమ్మల్ని మంగళాశాసనం చేయాలి. మరి ఇది ఎప్పుడు ఒక్కసారి కూడా చదవని పర్వాలేదు. గ్రంథం. మీ లేదు పర్వాలేదు, ఇది చాలా సులభం అండి. మీరు నేను కటాక్షంతో, చదివేటప్పుడు మీకు స్వామి అర్థమై కటాక్షంతో చదవడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీ విష్ణు పురాణము ప్రథమ అంశంలో ప్రథమ అధ్యాయం. ఓం పరాశర మునివరం కృత పౌర్వాణిక క్రియం మైత్రేయ పరిపప్రశ్చ ప్రణిపత్యాభివాద్య చ. శ్రీ మైత్రేయ వాచ తత్వో హి వేదాధ్యయనం అధీతమఖిలం గురో ధర్మశాస్త్రాణి సర్వాణి తథాంగాని యథాక్రమం త్వత్ప్రసాదాన్మునిశ్రేష్ట మామన్యేన కృతశ్రమం వక్ష్యంతి సర్వశాస్త్రేషు ప్రాయతో యేపి తద్విదః. సోహమిచ్ఛామి సర్వజ్ఞ శ్రోతుం తత్వో యథా జగత్ బభూవ భూయశ్చ యథా మహాభాగ భవిష్యతి. యన్మయం చ జగద్బ్రహ్మన్ యతశ్చైతచ్చరాచరం లీనమాసీద్యథా యత్ర లయమేష్యతి యత్ర చ. యత్ప్రమాణాని భూతాని దేవాదీనాం చ సంభవం సముద్రపర్వతానాం చ సంస్థానం చ తదా భువః. సూర్యాదీనాం చ సంస్థానం ప్రమాణం మునిసత్తమా దేవాదీనాం తథా వంశాన్ మనూన్ మన్వంతరాణి చ. కల్పాన్ కల్ప విభాగాంశ చాతుర్యుగ వికల్పితాన్ కల్పాంతస్య స్వరూపం చ యుగ ధర్మాంశ కృష్ణసః.
देवर्षि पार्थिवानां च चरितं यन्महामुने वेदशाखा प्रणयनं यथावत् व्यासकर्तृकम् धर्मांश्च ब्राह्मणादीनां तथा चाश्रमवासिनां श्रोतुमिच्छाम्यहं सर्वं तत्त्वो वासिष्ठनन्दना ब्रह्मन् प्रसादप्रवणं कुरुष्व मयि मानसं येनाहमेतज्जानीयां त्वत्प्रसादात् महामुने। श्रीपराशर उवाच साधु मैत्रेय धर्मज्ञा स्मारितोऽस्मि पुरातनम् पितुः पिता मे भगवान् वसिष्ठो यदुवाचः विश्वामित्रप्रयुक्तेन रक्षसा भक्षितः पुरा श्रुतस्ता तस्ततः क्रोधो मैत्रेयासीत् ममातुलः ततोऽहं रक्षसां सत्रं विनाशाय समारभम् भस्मीकृताश्च शतशः तस्मिन् सत्रे निशाचराः ततः संक्षीयमाणेषु तेषु रक्षस्सु अशेषतः मामुवाच महाभागो वसिष्ठोऽस्मत् पितामहः अत्यन्तकोपेन तातं मन्युमिमं जहि रक्षसा नापराध्यन्ति पितुस्ते विहितं हि ततो मूढानामेव भवति क्रोधो ज्ञानवतां कुतः अन्यते तात कः केन यतः स्वकृतभुक्पुमान् सञ्चितस्यापि महता वत्सक्लेशेन मानवैः यशसः तपसश्चैव क्रोधो नाशकरः परः स्वर्गापवर्गव्यासेधकारणं परमर्षयः वर्जयन्ति सदा क्रोधं तात मा तद्वशो भव अलं निशाचरैः दग्धैः दीनैः निरपराधिभिः सत्रं ते विरमत्वेतत् क्षमासारा हि साधवः एवं तातेन तेनाहम् अनुनीतो महात्मना उपसंहृतवान् सत्रं सद्यस्तद्वाक्यगौरवात् ततः प्रीतः स भगवान् वसिष्ठो मुनिसत्तमः सम्प्राप्तश्च तदा तत्र पुलस्त्यो ब्राह्मणः सुतः पितामहेन तत् अर्घ्यः कृत आसन परिग्रहः मामुवाच महाभागो मैत्रेय पुलहाग्रजः पुलस्त्युवाच वैरे महति यद्वाक्यात् गुरोरद्याश्रिता क्षमा त्वया तस्मात् समस्तानि भवान् शास्त्राणि वेत्स्यति सन्ततेर्न मम स्येदः वृद्धेनापि यतः कृतः त्वया तस्मात् महाभागा तदान्यन्यं महावरम् पुराणसंहिता कर्ता भवान् वत्स भविष्यति देवता पारमाध्यं च यथावत् वेत्स्यते भवान् प्रवृत्ते च निवृत्ते च कर्मण्यस्त्वमला मतिः मत्प्रसादात् असन्दिग्धा तव वत्स भविष्यति ततश्च प्राह भगवान् वसिष्ठो मे पितामहः पुलस्त्येन यदुक्तं ते सर्वम् एतत् भविष्यति इति पूर्वं वसिष्ठेन पुलस्त्येन च धीमता यदुक्तं तस्मृतिं याति त्वत्प्रश्नात् अखिलं मम सोऽहं वदाम्यशेषन्ते मैत्रेय परिपृश्यते पुराणसहितां सम्यक् तां निबोध यथा तथम्
విష్ణు సకాశాదుద్భూతం జగత్ తత్రైవ చ స్థితం స్థితి సంయమకర్త అసౌ జగతోస్య జగశ్చ సహ. శ్రీసూత ఉవాచ మిత్రాపుత్రవచో నిశమ్య సకలం స్మృత్వాత్మనస్తద్వరం సత్రం చైవ నివారితం ససుమహాభాగో భవత్తారణం కృత్వా వైష్ణవముత్తమం మునివరం మైత్రేయమధ్యాపయత్ తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం సర్వార్థతం శృణ్వతాం. ఇచార్షే శ్రీ పరాశర ముని విరచితే పురాణరత్నే శ్రీ విష్ణు పరత్వ నిర్ణాయకే శ్రీమద్ విష్ణు పురాణే ప్రథమాంశే ప్రథమోధ్యాయః. ఫస్ట్ మొదటిది చదవండి ఒకసారి, మొదటి శ్లోకం. మొదటి శ్లోకం. ఉమ్. మొదటి పరాశరం మునివరం కృత పౌర్వాణిక క్రియం మైత్రేయ పరిపప్రశ్చ ప్రణిపత్యాభివాద్య చ. ఓకే. కృత ఇక్కడ అది కృత పూర్వ ఆహ్నిక క్రియం కృత పూర్వాహ్నిక క్రియం అని చదవాలి. కృత పూర్వాహ్నిక క్రియం. క్రియం అంటే కార్యం. పూర్వాహ్నిక అని ఉంటారు. పూర్వాహ్నిక ఆహ్ని అంటే పూర్వం అంటే ముందు అని అర్థం, అంటే పొద్దున పూట అని అర్థం. మామూలుగా చెప్పుకోవాలంటే పూర్వాహ్నలో చేయవలసిన కార్యం అది. తర్వాత అదే ఒక చిన్న చిన్నవి ఉన్నాయి. తర్వాత 12వ శ్లోకం చూడండి. అంటే కల్ప వికల్పాంశ, అక్కడ చూడండి. కల్ప వికల్పాంశ కల్ప విభాగాంశ చాతుర్యుగ, అంటే చతుర్యుగ అనాలుగా ఉన్నా అక్కడ దీర్ఘం ఇచ్చారు. చతుర్యుగ, అక్కడ చతుర్యుగ వికల్పితాన్, చతుర్యుగ వికల్పితాన్. ఓకే. తర్వాత 24 దగ్గర 24వ శ్లోకం ఉండొచ్చు మీ దగ్గర. తర్వాత 20వ శ్లోకం ఒకసారి చదవండి. అలమత్యంత కోపేన తాత అలం నిశాచరైః దగ్ధైః దీనైః నిరపరాధిభిః సత్రంతే విరమత్వే తత్ క్షమాసారాహి సాధవః. అది కాదండి, అంతకుముందు అలం అత్యంత కోపేన అని 20వ శ్లోకం దగ్గర అలం అత్యంత కోపేన తాత మన్యుమిమం జహి. అవునండి, అది ఎక్కడో అలా 16వ శ్లోకం అయితే అది చదవండి ఒకసారి. అలం అత్యంత కోపేన తాత మన్యుమిమం జహి రాక్షసా నాపరాధ్యంతి పితుస్తే విహితం హి తత్. ఇక్కడ విహితం తథా నాపరాధ్యంతే నా అపరాధ్యంతే నాపరాధ్యంతే పితుః తే విహితం తథా. తథా అని ఉండాలి, అంటే దాకు మధ్యలో పొట్టలో సుక్కుంటుంది అని తథా అని చదువుకోవాలి. అది ఇక్కడ ఇలా ఉందండి. రాక్షస నాపరాధ్యంతి పితుస్తే విహితం హి తత్ అని ఉంది. విహితం హి తత్ అని ఉందా? సరే, అయితే విహితం తత్ తథా అని ఉండాలి, విహితం తథా అని ఉండాలి. ఇందులో తయా అని కూడా ఉందండి. అవును, అదే ఒక్కొక్క ఆ ప్రింట్ చేసేటప్పుడు అలా పడిపోతుంటారు. దాన్ని మళ్ళా పరిష్కరించే వాళ్ళు ఉండరు, అలాగే వదిలేస్తుంటారు అనమాట. చెప్పండి. తర్వాత 26వ శ్లోకం. తతః ప్రీతస్థ భగవాన్ వశిష్ఠో మునిసత్తమ. అంటే కొంచెం అటు ఇటు ఉండొచ్చు, మీకు 2 శ్లోకాలు ముందు. అయితే 22లో ఉందండి అది. అదే ఒక 4 శ్లోకాలు తేడా. తతః ప్రీతస్స భగవాన్ వశిష్ఠో మునిసత్తమః సంప్రాప్తశ్చ తదా తత్ర పులస్త్యో బ్రాహ్మణశ్చుతః. బ్రాహ్మణ అంటున్నారు, బ్రాహ్మణ తేడా వచ్చేది. బ్రహ్మణ అనే ఉంది. నేను చదవడం బ్రహ్మణ చదివేశాను. బ్రహ్మణశ్చుతః కరెక్ట్. ఓకే, అలాగే ఉందండి. బ్రహ్మణశ్చుతః అని ఉంది. అది కాబట్టి చిన్న చిన్న ఉన్నాయి. సరే, కాబట్టి ఓవరాల్ గా చక్కగా చదివారు యథావిధిగా. ఇంతకుముందు వాల్మీకి రామ ఎలా చదివారో
ఇది కూడా అంత చక్కగా చదివారు. సరే, ఇంకా సమయం కూడా మనకి ఒక 2 నిమిషాలు మాత్రమే ఉన్నట్టున్నది. కాబట్టి మనం ఈరోజు కాయని మాట చెప్పుకొని మన సోమవారం ఈ 2వ అధ్యాయం ప్రారంభిస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం కాయేన మార్గేణ మహీచాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోऽयं क्षोभरहितो బ్రహ్మణాः सन्तु నిర్భయా. అపుత్ర పుత్రిణः सन्तु పుత్రిణः सन्तु పౌత్రిణः. అధనాः సదనాः सन्तु జీవంతు శరదాశతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణమోస్తు తే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. కాబట్టి ఈ విధంగా